దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. దేవుడు మనందరిని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందులకే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ 2025 సంవత్సరంలో జనవరి నెల 3వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శుక్రవారం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. మన జీవితంలో నూతన క్రియ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ మేలు కొరకు మీరు ఆశపడి ఈ నూతన సంవత్సరంలో నూతన మేలు, నూతన ఆశీర్వాదం కావాలని మీరు అడిగారో, ఈరోజు దేవుడు మీకు జవాబుగా చక్కటి మాట ఆయన తెలియజేస్తున్నారు. నేను నూతన క్రియ చేయుచున్నానని. నిజంగా ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు నెరవేర్చాలని కోరుతున్నాను. నూతన క్రియ మీ కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో నూతన క్రియ ప్రభు జరిగించాలని కోరుతున్నాను. అలాంటి ధన్యత యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. దినమంతట్లో తోడుగా ఉండండి. మీరు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. నూతన క్రియ మా పట్ల మీరు చేస్తున్నందుకే స్తోత్రాలు. ఈ దినం నీ బిడ్డలు చేయుచున్న పనులు, ప్రయాణాలు, చదువులు, ఉద్యోగాలు, డ్రైవింగ్లో, రెక్కల కష్టంలో అందరికీ తోడుగా ఉండి సహాయం చేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని బలపరచండి. మాకు సమాధానము, నెమ్మది, శాంతి, సంతోషము, ఆనందమును దయచేయండి. నీ బిడ్డలందరికీ ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములను సమృద్ధిగా అనుగ్రహింపచేయండి. నీ కృపతో నింపండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తున్నాం. నాయన, ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితంలో అద్భుతం చేయండి. బలహీనలు బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.